ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీకందరికీ నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో నుండి మనము వరుసగా మరి కుటుంబాల గురించి, అలాగే స్త్రీల గురించి ఆయా సందర్భాలను బట్టి మనం క్రమముగా నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అలాగ నేర్చుకుంటూ దెబోరా, అలాగే న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడిన దెబోరా గురించి, ఆమె శిష్యురాలైన యాయేలు గురించి కూడా మరి దేవుడు మనకు చక్కగా నేర్పించాడు. ఆ తర్వాత మనం చాలా రోజులు కలుసుకోలేము. ఈ దినము మరలా అదే న్యాయాధిపతుల్లో నుండి ఇద్దరు స్త్రీలను గురించి, అనగా కుటుంబాల గురించి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ మాటలు కూడా మనం నేర్చుకున్నాకనే మరి యొక్క అంశంలోకి వెళ్ళాలని ప్రభు చేత నేను ప్రేరేపించబడ్డాను. చూద్దాం దేవుని వాక్యంలో నుండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 3 వరకు మనం చదువుకుంటే, అది గిలాదు వాడైన యొఫ్తా పరాక్రమం గల బలార్జుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యొఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనుక వారు పెద్దవారై యొఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదనిది. యొఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమును నివసింపగా అల్లరి జనము యొఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును కాక. ఆమేన్. హల్లెలూయా. యొఫ్తా గురించి, అతని కుటుంబం గురించి మాట్లాడమని ప్రభు మరి నన్ను ప్రేరేపించారు. ఇది దాటిపోవడానికి నా మనసు పోలే. సంసోను గురించి మాట్లాడాలని నేను సిద్ధపడ్డాను. తల్లి భార్య భర్తల గురించి. అయితే ఇక్కడ చిన్నది నేను మీకు జ్ఞాపకం చేసి ఆ వైపు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇక్కడ యొఫ్తా ఎవరు అనంటే గిలాదు వాడు. గిలాదు వాడికి పుట్టిన కుమారుడు, కానీ అమ్మ వేరొక స్త్రీ అయినందుకు హెబ్రీలందరూ కూడా, నీవు వేరొక స్త్రీ, అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనక మాలో నీకు ఎలాంటి స్వాస్థ్యం కానీ ఎలాంటి పాలు కానీ లేదు, వెళ్ళిపోమ్మని వెళ్ళగొట్టారు. నిజంగా ఆ సహోదరుల యొద్ద నుండి ఇతడు దూరంగా వెళ్ళిపోయాడు. అతని చుట్టూ అల్లరి జనం ఉన్నారట. అయితే ఇతని దగ్గరికి కొంతకాలం, మీరు 4 నుండి చదువుకున్నట్లయితే, ఇతని దగ్గరికి కొంతకాలానికి మళ్ళా వెళ్ళగొట్టిన సహోదరులు వచ్చి, మరి అమ్మోనీయులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, వాళ్ళు మా మీదకి మాటికి వచ్చి సమస్తము దోచుకొని వెళ్తున్నారు కనుక నీవు బలార్జుడవు, పరాక్రమశాలివి, మాకు తెలుసా సంగతి. కాబట్టి నువ్వు వచ్చి మరి ఇశ్రాయేలు పక్షంగా వాళ్లతో నువ్వు యుద్ధం చేసినట్లయితే నిన్ను మేము అధికారిగా పెట్టుకుంటాము, వస్తావన్న. అంటే ఎలగొట్టిన వాళ్ళు ఒక్కడికి కూడా యుద్ధం చేసే స్తోమత కానీ, ధైర్యం కానీ, బలం కానీ లేదని మనకు అర్థమవుతుంది. సరే, వెళ్ళగొట్టబడ్డాడు. అయినా సరే ఇతను వాళ్ళు వచ్చారు. అప్పుడు అన్నాడు కదా, నిజముగా నేను అమ్మోనీయులతో యుద్ధం చేసి విజయం పొందితే మీరన్న మాట చొప్పున నన్ను నిజంగా మీకు అధికారిగా చేస్తారా అని అడిగాడు. తప్పకుండా, ఎందుకు చెయ్యం అన్నారు వాళ్ళు. అలాగే నిశ్చయముగా మేము మీ మాట చొప్పున చేయుదమని ఆ పెద్దలందరూ చెప్పేశారు. అయితే దేవుడే మన ఉభయుల పక్షిగా సాక్షిగా ఉండునని యొఫ్తాతో అన్నారు. వెంటనే యొఫ్తా వెళ్ళిపోయి మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతంతయు వినిపించాడు. అంటే ఇప్పుడు మనము వెళ్ళి చర్చిలో చెప్తూ ఉంటారు, చర్చ్ అని మన సాక్ష్యం చెప్తారు, దేవుడు చేసిన మేలు చేయబోయే కూడా చెప్తుంటారు. ఆ వరవడి, ఆ విధానాన్ని అది యొఫ్తా ఎప్పుడో ప్రారంభించాడని మనకు అర్థమవుతుంది. అక్కడ చెప్పాడనమాట, అయ్యా ఇదిగో ఇలాగ నన్ను వెలేశారు, వీళ్ళు నన్ను దూరం చేశారు, నేను అన్య స్త్రీకి పుట్టినవాడనేసారు, కానీ నా తండ్రి నీ హెబ్రీయుడు గనక నేను కూడా నీ కొరకే బ్రతికాను, ఇప్పటిదాకా నిన్ను కలిగే బ్రతికాను నేను. అయితే ఈ రోజున నన్ను మరలా వాళ్ళు పిలుస్తూ ఉన్నారు, నన్ను పెద్దగా చేసుకుంటానంటున్నారు, నేను అమ్మోనీయులతో యుద్ధం చేయాలంట, కాబట్టి నువ్వు నాకు తోడుగా ఉండయ్యా, ఈ సంగతి అంతటికి నీవే సాక్షిగా ఉండు అని చెప్పి చిన్న సాక్ష్యం అక్కడ
సన్నిధిలో వివరించి మిస్పాలో ఆయన వెళ్ళారు. మనం 12వ వచనం నుండి మనం దాదాపుగా మరి ఎక్కడి వరకంటే ఈ యెఫ్తా గురించి మనం 28వ వచనం వరకు చదివితే, ఆ అమ్మోనీయుల రాజుకు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుడు ఇశ్రాయేలు పక్షంగా చేసిన కార్యాలను, వాళ్ళను నడిపించిన విధానాన్ని, వారి యొక్క భూభాగ సరిహద్దులను, ఏదేది వారికి కొలిచి ఇచ్చాడో దేవుడు అన్ని ఎంత వివరంగా చెప్పాడో. మరి నేను యెఫ్తా గురించి మరి పోయిన నెలలో మాట్లాడాను. మీరు మరి ఒకవేళ మీకు వీలుంటే మీరు ధర్మశాస్త్రంలో చదువుతున్నారా, ధ్యానించుతున్నారా అన్న హెడ్డింగ్తో చెప్పాను నేను, మీరు వినొచ్చు. అయితే ఇక్కడ మనము నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు దేవుడు మనకి ఏనాటి బౌండరీస్ నియమించాడు, ఎలాంటి కట్టడాలు చెప్పాడు, ఎలాంటి విధులు చెప్పాడు, మన సరిహద్దులు ఏంటి, మన విధి విధానాలు ఏంటి మనకు తెలియకపోతే సాతాను గారికి మనం చెప్పలేము. అవసరం వస్తే సవాల్ విసిరాలి. ఒరేయ్, నీవు నన్ను నా సరిహద్దును దాటడానికి, నా విధిని నేను మీరడానికి, నా కట్టడాన్ని మీరడానికి ప్రయత్నం చేస్తున్నావు, అది నీ వల్ల కాదు అని చెప్పాలంటే అసలు ఆ విధులు ఏంటో, ఆ కట్టడాలు ఏంటో, ఆ విధి విధానం ఏంటో, ధర్మశాస్త్రం ఏది బోధించిందో, ధర్మశాస్త్రం ఏది మనకు శాసించిందో అసలు ముందు మనం ఎరిగి ఉండాలి కదా. ఈ యొక్క చరిత్ర అది మనకు నేర్పిస్తుంది. చూడండి, సహోదరుల నుండి దూరంగా వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళగొడితే, మాతో నీకు ఎలాంటి పాలు పంపులు, నీకు స్వాస్థ్యం లేదని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయాడు యెఫ్తా. అల్లరి జనమే ఆయన చుట్టూన్నారు, కానీ ఇతను మాత్రం అల్లరి వాడు కాలేదండి. నేను అనుకుంటా అల్లరోళ్ళు ఈయన దగ్గరకు వచ్చాడు, కానీ ఈయన మాత్రం దేవునికి దగ్గర అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును, నిజంగా లోకంలోనే మనం ఉన్నాం, కానీ లోకం మనలో ఉండకూడదు. లోకంలో ఉన్నాం కదండి, ఇవన్నీ తప్పవండి, భారతదేశీయులం కదండి, ఈ సంప్రదాయాలు తప్పవండి అని పిచ్చి మాటలు మాట్లాడే ప్రజలకు ఇది ఒక సవాల్, ఒక జవాబు. ఓకే, నువ్వు యేసు రక్తంలో ఎప్పుడైతే కడగబడ్డావో నువ్వు పరలోక సంబంధివి కానీ భూలోక సంబంధివి కావు. భూలోకంలో వెళ్ళడానికి ఒక ప్రయాణం చేస్తున్న ప్రయాణికులు. జఫన్య గారు ఎప్పుడు చెప్తుంటారు, నేను కూడా చెప్తూ ఉంటాను, ఏమని, ట్రైన్ ఎక్కాము, గమ్యం చేరే వరకు మధ్యలో ఎవరో కలుస్తుంటారు, మన గమ్యం మనకు బాగా తెలుసు, ఎక్కడ పడితే అక్కడ దిగం. బాగా మాట్లాడాలని నా వెనకాల దిగిపోతామా, లేకపోతే అక్కడ టీను సమోసా బాగోలేదు దిగిపోతామా? ట్రైన్ దిగం కదండి. మన గమ్యం మనకు తెలుసు కనుక గురి యొద్దకి మనం ఓపికగా పరిగెత్తేవాళ్ళం. ఇతను కూడా తాను వెళ్ళగొట్టబడ్డాడు, కానీ దేవుని దగ్గర నుండి అతను ఎవరి దూరం చేయలేకపోయాడు. దేవుడికి దగ్గరగానే ఉన్నాడు. అందుకే ఎవరైతే కాదన్నారో, ఎవరైతే వద్దన్నారో వాళ్లే మళ్ళా ఇతని దగ్గరికి వచ్చి, నువ్వు మాకు అధికారిగా ఉండు, మాకు తలగా ఉండు, మమ్మల్ని ఏలుదు, కానీ అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి నువ్వే సరిపోతావు రమ్మన్నారు. 12వ వచనం నుండి దాదాపు 28-29 వచనాలు మరి మీరు చదువుకున్నట్లయితే ఎంత చక్కగా వాళ్లకు దేవుని కార్యాలను, సరిహద్దులను, దేవుడు ఇశ్రాయేలును నడిపించిన విధానాన్ని వివరిస్తున్నాడు. వివరించి అంటాడు, అసలు దేనికని మా మీదకి వచ్చావు నువ్వు యుద్ధానికి అని చెప్పి, మీ భూభాగం మేమేమి ఆక్రమించుకోలేదు, మీ భూభాగాన్ని మేమేమి తీసుకోలేదు, ఎట్లాగా నువ్వు అలాగ అంటున్నావు అని అంటే కూడా ఆయన అమ్మోనీల రాజు ఒప్పుకోలేదు, యుద్ధం చేయడానికే ముందుకు వచ్చాడు. అప్పుడు యెహోవా యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులో ఆ మనుషులను బూరలు ఊదించి అందరిని సైన్యాన్ని సమకూర్చుకొని మరి యుద్ధానికి వెళ్ళాడు. వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా, నేను ఇప్పుడు అమ్మోనీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, వెళ్ళినప్పుడు నాకు విజయం నువ్వు ఇస్తున్నావు, విజయం ఇచ్చినప్పుడు నేను తిరిగి నా ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటి ద్వారము దగ్గర ఏది నాకు ఎదురైతే అది నీకు నేను అప్పగిస్తాను, బలి చేస్తాను, ప్రతిష్ఠిస్తాను, నీకే అర్పిస్తాను స్వామి అని మొక్కుకున్నాడు. అలాగే వెళ్ళాడు. ఆ మొక్కుబడి ప్రకారంగా అది తను నమ్మినట్లే దేవుడు అమ్మోనీయుల మీద విజయం ఇచ్చాడు. జయోత్సాహంతో, సంతోషంతో మరలా
ఆ యొక్క విజయం వచ్చినప్పుడు ఊరే బోధ వేరే ఉంటుంది, ఊదే బూర. ఆ బూరలు ఊదుకుంటూ తనతో తన సైన్యం అంతా వాపస్ అయ్యారు. ఎప్పుడైతే పాలెములోనికి ఆ యొక్క ధ్వని వినబడిందో యొఫ్తా కుమార్తె గిలక తప్పడ పట్టుకొని వాయిద్యాలు పట్టుకొని, మా నాన్నకు దేవుడు అమ్మోనీల మీద విజయం ఇచ్చాడు, అమ్మోనీల యొక్క దాసత్వం మేము విడిపించబడ్డవిగా మా మీదకు యుద్ధానికి వచ్చేవాళ్ళు లేడని తను కూడా అంతే సంతోషంతో తండ్రిని ఎదుర్కొనడానికి ముందుకు వెళ్ళింది. ఆమె నాట్యముతోనూ తంబూరతోనూ పాటలు పాడుకుంటూ వెళ్తే వెంటనే ఆమెను చూసి పెద్దగా ఏడ్చేసేట్టు చెప్తా, అయ్యో నా కుమారి, నీవు నన్ను కళ్ళనింపజేయవాళ్ళు కృంగజేసేవాళ్ళు ఒకదానివయ్యావు, నేను యెహోవాకు మాట ఇచ్చా, నేను వెనక తీసుకోలేనే అన్నాడు. ఇక్కడ మనం యవన కుమార్తెను గట్టి గమనించాలి. తండ్రి ఎంత భయభక్తులు కలిగిన వాడు బిడ్డ కూడా అంతే భయభక్తులు కలిగి ఇవాళ రేపు తల్లిదండ్రులు భయభక్తులు కలిగి ఉంటే పిల్లలు లేరండి. నేను వెళ్తూ ఉంటాను అనేక చోట్లకు, నాకు వచ్చే నాకు ఇవేంటి ఇలాంటివి ఏమి చెప్తుంటే, అమ్మా పిల్లల్ని ఎట్లా మలచాలి, మీ 2 పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని సేవకి ఇచ్చారని వింటున్నాం మేము, మా పిల్లల్ని మేము క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నామమ్మా, ఏం చేస్తే వాళ్ళు అవుతారు అని ఏడ్చుకుంటూ దుఃఖంతో నాకు చెప్పుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నేను వాక్యంలో ఉన్న అనేక విషయాలు, నా అనుభవంలో ఉన్న అనేక విషయాలు నేను వారికి చెప్తూ ఉంటాను. చూడండి, ఇక్కడ అతనే మొక్కుబడి చేసుకున్నాడు, అది ఇంకా పూర్తిగా చెప్పలేదు, కానీ ఒక మాట అంటున్నాడు, యెహోవాకు నేను మాట ఇచ్చానే, నేను వెనక తీయలేను, నువ్వొచ్చావేంటి బిడ్డ ఎదురుకుండా, నన్ను కృంగదీసే దానిలో బాధ పెట్టి ఒకదాని అయిపోయావే అని ఏడ్చాడు. వస్త్రాలు చెప్తుంది. వెంటనే అంటుంది, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చావా, అలాగే చెయ్యి అంది. అంటే ఆమెకు అర్థమైపోయింది, నన్నే ఆయన అప్పగిస్తాడు, ప్రతిష్ఠిస్తాడు, బలి చేస్తాడు. ఓకే, దేవునికి నేను నన్ను అప్పగించుకోవడం కంటే, ఆయన సన్నిధిలో ప్రతిష్ఠింపబడ్డ కంటే, ఆయనకు మొక్కుబడిగా నా జీవితం అర్పించడం కంటే నాకు ఇంకా అవి ఎక్కువ ఏమీ లేదనే యవ్వన కుమార్తె ఎంత బాగా జవాబు చెప్పిందండి. కాస్త టైం అడిగింది, వెళ్ళింది. తర్వాత అక్కడ రాయబడి ఉంది, అతడు మరలా తిరిగి తన కుమార్తె తన యొద్దకు రాగా తాను మొక్కుబడి చొప్పున ఆమెకు చేశాడు. 4 దినములు ఈ రోజు వరకు యొఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయడం కద్దు అని వాక్యంలో ఉంది. 4 దినములు ఆమె త్యాగాన్ని, ఆమె భక్తిని, దేవునికి తండ్రి ఇచ్చిన మాట నిలబడడానికి ఆమె నిలబడిన విధానాన్ని ఇశ్రాయేలు నేటికి జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మహించారు. ఒక యవ్వన కుమార్తెకు ఎంత భక్తి అబ్బిందంటే ఇంట్లో లేకుండా అబ్బదండి. నేను అందుకే నిన్నటి దినము కూడా చెప్పాను, మా పిల్లల మాట వినట్లేదంటే నేను చెప్పాను, ఆడియోలు మానేసి వీడియోలు పెట్టండి అని చెప్పాను. నేను ప్రతి స్త్రీల కూటంలో తల్లిదండ్రులుగా వాళ్ళకి అది అంటే ఏంటమ్మా అని అర్థం కాలేదంటే చెప్పడం మానేసి చేసి చూపియండి అని చెప్తాను. దేవునికి మహిమ కలిగినగా అంటే నువ్వు ప్రార్థించడం, నువ్వు వాక్యం చదువుకోవడం, నువ్వు దేవునికి భయపడడం, వినబడ్డం కాదు, కనబడాలి. అబ్రహాంతో దేవుడు అన్నాడు, నువ్వు దేవునికి భయపడువాడని ఇందు మూలముగా నాకు కనబడుతుంది అన్నాడు. అంటే క్రియలు కనబడాలి. అలాగే దానియేలుతో కూడా అన్నాడు. దానియేలు అంటాడు, అయ్యా నేను అనుదినము సేవించుతున్నందుకు దేవుడు నన్ను రక్షించలేదు సింహం నోట నుండి, నేను ఆయన దృష్టికి నిర్దోషిగా కనబడ్డాను కాబట్టి నేను తప్పించబడ్డానని ధైర్యంగా దానియేలు కూడా సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి తండ్రి నడవడిక, తండ్రి ప్రార్థన, దేవునితో మాట్లాడే విధానం, దేవునికి దగ్గరయ్యే విధానం, దేవుని మహిమపరిచే విధానం, దేవుని సన్నిధిలో తండ్రి బ్రతికే విధానం పుట్టిన కాల నుంచి బిడ్డ చూస్తుంది కాబట్టి ఆ భక్తి ఆమెకు అబ్బింది. ఇది ఏమిటి, మీరెందుకు ఇలా చేస్తున్నారని మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే మీరు దానికి ఇలా జవాబు చెప్పండి అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. అంటే వాళ్ళ కన్నుల ఎదుట దేవుని ఆజ్ఞలను మీరు అనుసరించాలి, సీక్రెట్ గా కాదు అన్నది ఇశ్రాయేలులకు, హెబ్రీయులకు దేవుడు ఇచ్చిన ఉపదేశం. అది పస్కాను ఆచరించినా మరొకటి చేసినా మీ పిల్లలు ఇది ఏమిటి అని అడగాలి, మీరు జవాబు చెప్పాలి అన్నాడు. అలాగే ఇక్కడ కూడా
యొప్త అలాగే చేశాడు కాబట్టి దేవుని యందలి అతని భక్తి, వాక్యం చదువుకునే విధానం, వాక్యమును ఎరిగి ఉండట ఈ బిడ్డ కూడా వంట పట్టిందండి. అందుకే ఆ యవన కుమార్తె ఒక్క మాట కూడా వెనకకు తీసుకోకుండా, నానా నా తండ్రి నువ్వు దేవునికి మొక్కుబడి చేశావా, యెహోవా ఒక మాట ఇచ్చావా, అలాగే కానిచ్చేసి అని చక్కగా చెప్పి ఆమె దేవునికి తను తాను అప్పగించుకుని ఇశ్రాయేలులో నేటికి యొప్తా కుమార్తెను యొప్తాను తలుచుకోకుండా ఎవరు ఉండరు. అంటే అలాంటి తండ్రి ఉండాలి, అలాంటి కూతురు ఉండాలి, అలాంటి కుటుంబము ఉండాలి. తూచి మేము అట్లా అనుకున్నాం కానీ అమ్మో ఇప్పటికి కాదు అని ఆ మాటలు మార్చేసేవాళ్ళు, ఆ మొక్కుబడిని మర్చిపోయేవాళ్ళు. అది మొక్కుబడి వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుతాయో, మొక్కుకున్న తర్వాత అది కాదనుకుంటాయో వాళ్ళకు ఉరియగును అని బైబిల్ చెప్తారు. చాలా మంది లూజ్ మాటలు మాట్లాడేస్తారు. కష్టంలో ఉన్నప్పుడు ఏ వాగ్దానాలు చేసేస్తారు, తర్వాత నెరవేర్చరు. అది వారికి ఉరి అవుతుంది. నెరవేరిస్తే వారు ధన్యులు అవుతారు. జీవని గ్రంథములో, ఆయన సముఖమందుండే గ్రంథంలో మన గురించి చక్కగా వ్రాయబడుతుంది అని ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. మనమును అలా అనుసరించి ధన్యులము కావచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యొప్తా కుమార్తె యొప్తా ఒక చక్కని సందేశాన్ని మనకిస్తున్నారు. నీ నోట నుండి ఒక మాట వచ్చిందా, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. వీటికి మించినది దుష్టుడి నుండి వచ్చినది అని వాక్యం చెప్తుండగా, నువ్వు ఒక ప్రమాణం చేసావా, ఒక మాట ఇచ్చావా దేవునికి, దాన్ని నువ్వు ప్రాణం పోయినా నువ్వు నెరవేర్చాలి, కానీ వెనకకు తీసుకోకూడదు. అక్కడ ఏమని ఉంటుంది, 15వ కీర్తన, యెహోవా పర్వతమునకి ఎక్కక తగిన వాడు ఎవడంటే, అక్కడ యథార్థమైన నీతి ప్రవర్తనన్ని చెప్తూ అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన నువ్వు మాట తప్పడు అంటాడు. ఇంతకంటే మొగ సంతానం కానీ ఆడు సంతానం కానీ తనకి లేదు. కానీ దేవునికి మాట ఇచ్చాడు గనక మరి మాటను తప్పలేదు అని వాక్యం మనకు చక్కగా నేర్పిస్తుంది. అందుకే అంత గొప్పవాడయ్యాడు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో అతని కుమార్తె పేరు లిఖించబడి నేటికి ఇశ్రాయేలులో ప్రసిద్ధి చేయడం ఆనవాయితీగా వస్తుంది, అలవాటుగా వస్తుంది అని వాక్యం. మరొక కుటుంబాన్ని మీకు జ్ఞాపకం. ఈ చక్కని కుటుంబం యొక్క తన బిడ్డ ఎదుట తన ప్రవర్తన, ఆ ప్రవర్తన చూసిన బిడ్డ దేవునికి అనుకూలంగానే మరి ఎదిగి ఆ భక్తిలోనే పెరిగి ఏ విధంగా దేవునికి తను తాను అప్పగించుకుందో 2 మాటల్లో మనకు దేవుడు తెలియజేస్తాడు. మళ్ళా 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ మనోహ కుటుంబాన్ని దేవుడు మనకు చూపిస్తున్నాడు. మనోహ భార్య, ఆమె చూడండి, ఇక్కడ నేను చదువుతున్నాను, గొడ్రాలై పిల్లలు లేకుండా ఉంది. ఒకరోజు యెహోవా దూత ఆమెకు ప్రత్యక్షమై, అమ్మ నువ్వు గొడ్రాలు కదా, ఇదిగో నేను నిన్ను దర్శించి నీ కుమారుని అనుగ్రహించబోతున్నాను. ఆ కుమారుణ్ణి నీవు కంటావు, అతడు ఇశ్రాయేలును న్యాయాధిపతిగా ఉంటాడు. అయితే అతడు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు నాజీరు చేయబడిన వాడై ఉండాలి. ఓకే, అతనికి ఈ విధంగా చెయ్యమ్మా, ఈ విధంగా చెయ్యి అని చెప్పి అంతటితో సరిపెట్టలేదండి. ఆమెకి ఏం చెప్పబడింది అని అంటే, ఆ దినములో ఫిలిష్తీయులు వీళ్ళని ఏలుతున్నారు. ఇశ్రాయేల్ బుద్ధిహీనులుగా ఉండడం, మాటికి పోవడం, మళ్ళా వాళ్ళను ఎవరో ఒకరు అన్యులు ఏలడం జరుగుతుంది కదా. అప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మళ్ళా ఇప్పుడు ఫిలిష్తీయులు వచ్చడం ఏలడం మొదలు పెట్టినప్పుడు వీళ్ళని దేవుడు దర్శించి వీళ్ళు ప్రార్థన, వీళ్ళ భక్తిని దేవుడు కూర్చుంటాడు. ఎందుకంటే మనోహ భార్యతో దేవుడు మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. మాట్లాడి ఏమని చెప్పాడంటే, మనం కంటావు, కుమారుణ్ణి నీకు ఇస్తాను, అయితే నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి. ద్రాక్షారసం కానీ అద్రాక్షావల్లిలో నుంచి వచ్చింది ఏది కానీ నీవు ముట్టకూడదు. నీ పిల్లోడిని కూడా అలాగే పెంచాలి. అతడు వ్రత సంబంధి అయి ఉంటాడు, నాజీరు చేయబడిన వాడుగా ఉంటాడు. ఎప్పటి నుండి ఎప్పటికయ్యా, పుట్టింది మొదలుకొని చచ్చే వరకు అని చెప్పారు. నువ్వు అలాగే ఆ పిల్లోడిని పెంచాలి, నువ్వు కూడా అలాగే ఉండాలంట. నిజమే, ఎవరికైనా తెలుసు, స్త్రీలందరికీ తల్లి పట్టెం చేయకపోతే పిల్లోడు బతకడు.
తల్లి ఎండాలంటే పిల్లోడు బలపడాలంటాడు, పెద్దలు చెప్తుంటారు. అంటే అడ్డగోలుగా అయ్యి తిని తల్లి ఇక లేనిపో తిప్పలు తెచ్చుకుంటే పిల్లోడికి పాలు ఉండవు, పిల్లోడికి అనారోగ్యాలు వచ్చేస్తే అంత ఇది అయిపోతుంది. అందుకనే పెద్దలు అలా చెప్పారు. మనం పత్యం చేసి మనం చాలా జాగ్రత్తగా ఉంటే పిల్లోడు మంచిగా ఆరోగ్యంగా వాళ్ళు ఎదుగుతారనేది మనందరికీ తెలిసిన సత్యమే. అట్లాగే ఆధ్యాత్మికంగా కూడా ప్రతి తల్లిదండ్రులు పత్యం చేయాలి, చాలా నిష్టగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను, విధులను, కట్టడలను వీళ్ళు అనుసరించాలి, వాళ్ళ పిల్లలను అలాగే పెంచాలి. చిన్నపిల్లలు కదండి, ఏం తెలుసండి, వాళ్ళు పెద్ద తెలుసుకుంటారంట. బైబిల్ ఏం చెప్పింది? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైతే దాని నుండి పెరిగిపోవడం. నీ డ్యూటీ నువ్వెంతవరకు నీ ఆధీనములో ఉన్నారో అంతవరకు నువ్వు వాళ్ళని క్రమశిక్షణలో పెంచాల్సిందే. అంతేకాదు, నేనైతే నా ఊపిరున్నంత వరకు నా బిడ్డలకు నేను చెప్తూనే ఉంటాను. ఓకే, ఒకవేళ వాళ్ళకి తెలిసి తెలియక ఏదైనా మాట అన్నా ఏదన్నా, నానా ఇది తప్పు, ఇది చేయకూడదు అని చెప్పి అథారిటీని దేవుడు నాకు ఇచ్చాడు, నేను దాన్ని ఉపయోగించుకుంటా. ఎందుకని? నేను చేస్తాను కాబట్టి, నాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి, నేను అనుసరించాను కాబట్టి. నేను అనుసరించకపోతే నేను వాళ్ళకి చెప్పలేను. హల్లెలూయా. అలాగా మనోహ దంపతులు, మనోహ భార్యకు దేవుని దూత ప్రత్యక్షం ఈ విషయాలన్నీ చెప్పితే ఆమె భర్తతో పంచుకుంది విషయాలు. మీరు తర్వాత 13వ అధ్యాయం చదువుకోండి. అప్పుడు మళ్ళా ఏమంటాడు, నాకు ఆ మాట చాలా చాలా ఇష్టం. అయ్యా, ఒక దూత నా దగ్గరికి వచ్చి నా విషయం ఇదిగో ఇలా 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 చెప్పాడని ఆ చెప్పినంత మళ్ళా భర్తకు చెప్పితే అప్పుడు అంటాడు కదా, దేవుడు ప్రార్థన చేస్తున్న మనోహ ఏమని, అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని అని వేడు. ద్వితీయోపదేశకాండం 11-19 మీరు చదవండి, 6వ అధ్యాయం మీరు చదవండి. అక్కడ ఏమని ఉంటుందంటే, మీరు ముందు నేర్చుకుని వాళ్ళకి నేర్పండి అని ఉంది. బైబిల్ చదవాలి. అందుకే మనం, అమ్మా నా వయసు 68 సంవత్సరాలు, ఇప్పటికి నేను 70 సార్ల కంటే ఎక్కువ నా బైబిల్ని ముగించాను. ధర్మశాస్త్రం చదవాలి, వాక్యం చదవాలి. నీ చేతిలో ఉంది, నీ యొద్ద ఉంది, నీ నోట నీ అంతరంగంలో కూడా ఉండాలంటే నువ్వు ఊకే దాన్ని చదవాలి. మన చేతిలో బైబిల్ ఉంటే సరిపోదు బిడ్డ. చదువుతున్నామమ్మా అంటే ఇంకా చదవండి. ఊపిరిన్నంత వరకు చదువుతూనే ఉండాలి, ధ్యానిస్తూనే ఉండాలి. అది మన విధి. ఎందుకంటే ఒకడు నీ ఆజ్ఞలను నీ కట్టడలు గైకొనట వలన వాడు బ్రతుకును గదా అన్నాడు. నీవు చేయి పనులన్నింటిలో సఫలత రావాలి. నువ్వు నీటి ఒడ్డున నాటబడిన చెట్టులాగా ఉండాలి. నువ్వు నీ కుటుంబం అంటే ధర్మశాస్త్రంలో దివారాత్రులు చదవాలి, ధ్యానించాలని వాక్యం చెప్తుంది. ఇంతకు మించిన పని మనకు లేదు. ఇక ఒకటి డ్యూటీ అయితే బాగా చేయగలం, బైబిల్ అయితే చదవలేమంటే నష్టపోతాం. దయచేసి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, అయ్యా ఏమేమి మరి నా బిడ్డకు నేర్పాలో, ఎట్లా నేర్పాలో, ఎట్లా పెంచాలో అది ముందు మేము నేర్చుకుంటాం, మళ్ళా ఒకసారి మాకు కనపడవా అని ప్రార్థన చేస్తే మనోహ ప్రార్థన ఆలకించి మళ్ళా దేవుని దూతను పంపాడు. మళ్ళా ఆ టైంలో కూడా మనోహ లేడు. అప్పుడు ఆమె పరిగెత్తుకెళ్ళి పొలంలో ఉన్న మనోహాన్ని తీసుకొచ్చింది. ఇదిగో దూత వచ్చి నిలబడ్డాడు, నువ్వు పిలిచావు, ప్రార్థన చేసావు కదా, అందుకే రా, ఇదిగో మరలా నాతో చెప్తున్నా, నీకు కూడా విందుగా అంటే ఇద్దరు వెళ్ళి విన్నారు. ఆమె ఏమేమి పత్యం చేయాలా, ఆమె ఏమేమి తినకూడదు, ఏదేది తాకూడదు చెప్పాను కదా, అవన్నీ ఆమెకు చేయాలి, పిల్లోని కూడా అలా పెంచాలని చెప్పినప్పుడు వెంటనే మనోహ తల ఉంచి నమస్కరించి, కొంచెం ఆగితే మేము మీకు దహన బలి అర్పిస్తామని ఆపారు. అవన్నీ కూడా 15వ వచనం నుంచి మనము చదువుకోవచ్చు. అదంతా అయిపోయిన తర్వాత వీళ్ళు చేసినటువంటి బలిని అంగీకరించి ఒక అద్భుత కార్యం చేసి ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు దూత. అక్కడ 22వ వచనం, నేను 13-22 చదువుతున్నా. ఆయన యెహోవా దూత అని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిము గనక మనము నిశ్చయముగా చనిపోదుమని తన భార్యతో అన్నాడు. అతని భార్య, యెహోవా మనలను చంపగోరిన ఎడల ఆయన దహన బలిని నైవేద్యమున మన చేత అంగీకరింపడు.
ఈ సంగతులన్నిటినీ మనకు చూపింపడు, ఈ కాలమున ఇట్టి సంగతులు మనకు వినిపింపడని అతనితో చెప్పాడు. అదండి భార్యాభర్తలంటే, క్రైస్తవ జనాంగం అంటే, దేవుని ఎరిగిన బిడ్డలంటే ఇట్లా ఉండాలి. ఒకరినొకరిని ఎందుకు చేశాడు? సాటి అయిన సహాయంగా. ఆ మొదటి వాళ్ళు అలాగ ఉంటే గనక నిజంగా ఆ చరిత్ర వేలే ఉండేది అనుకోండి. వాళ్ళు అలా లేరు. ఒకరికొకరు పడిపోతే ఒకడు లేపాలంటుంది ప్రసంగి 4:9-10 వచనాల్లో. ఇద్దరు కలిసి ఉన్న మేలని చెప్తుంది. అలాగే ఇంట్లో కుటుంబంలో ఎరిగినటువంటి వాక్యం ఎరిగిన ఇద్దరు ఎవరైనా సరే ఒకరు బలహీన పడితే మరొకరు బలపరచాలి. ఆమె చూడండి ఎంత చక్కగా చెప్తుంది. అమ్మో, దేవుడు మనకు ప్రత్యక్షమవడం అంటే మాట్లా, ఇక మనం చచ్చిపోతాం అంటున్నాడు మనోహర్. అప్పుడంటే అట్లా పిచ్చాయినా నువ్వు ఎందుకని ఆమంటది. అట్లా కనుక దేవుడు చంపాలనుకుంటే అసలు మనకి నీ దినాలు మనకు కనపడ్డు. మన చేత ఈ నైవేద్యాన్ని అంగీకరింపడు, మనకి సంగతులను చూపించడు, వినిపించడు. ఎందుకయ్యా అలాగంటావు అని చెప్పి చక్కగా అవగాహన చేసుకోగలిగిన మనోహర్ భార్య. ఆమె పేరు రాయబడ్డ, కానీ ఆమె సంసోనుకు తల్లి అని మనందరికీ తెలుసు. ఒక యోధుణ్ణి, బలార్జున్ని కన్నది, పెంచింది. వాడు పెద్దవాడై తొలగిపోయాడు. అది వాళ్ళకి దాని మీద పెంచమన్న రీతిగానే పెంచారు. ఎందుకంటే అక్కడ ఉంది, వాడు ఆ దెలీలాకు చెప్తాడు, నా తల మీద మంగళ కత్తి పెట్టలేదు, నేను నా జీరో చేయబడిన వాడను, నాది ఇది అని చెప్పాడు కదా. అంటే ఆ వయస్సు వచ్చే వరకు క్రమశిక్షణలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా విన్నట్లుగా వారిని పెంచగలిగారు. వీళ్ళు పట్టించేశారు, వీళ్ళు శ్రద్ధగా దేవుడు చెప్పిన వీళ్ళు చేశారు. అలాగే ఆ యొక్క పిల్లోని కూడా అలాగే పెంచారు. దేవునికి మహిమ కలుగునుగా. ముఖ్యంగా తల్లి చేసింది. నేను అంటాను, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చునని బైబిల్. బాలుడు అన్ని తల్లికి పెట్టాడు, పెద్దోడైతే తండ్రికి పెడతాడు అనుకుంటా. ఎందుకని అలా చెప్పాడు దేవుడు? జ్ఞానం గల కుమారుని బట్టి తండ్రి సంతోషిస్తాడు, బుద్ధి లేని కుమారుడు తండ్రి దుఃఖపడతాడు. అది కూడా ఉంది. అంటే ఒక వయస్సు వచ్చే వరకు పిల్లలు తల్లి ఆధీనములో ఉంటారు కనుక వాళ్ళు త్రోవ తప్పితే దేవుడైనా మనుషులైన తల్లిని అడుగుతారు, బుద్ధుందమ్మ నీకు అని. అవును, ఒక ఆడపిల్ల ఉంది అంటే, ఒక ఆడపిల్ల ఎవరి అండర్లో ఉంటుందో అందరికీ తెలుసు. ఆ ఆడపిల్ల ఏదైనా చేస్తే తప్పకుండా తల్లినే అడుగుతారు, ఏమ్మా ఆ పిల్ల నడకను కనిపెట్టలేకపోయావా, ఆ విధానం కనిపెట్టలేకపోయావా, ఇంటికి వెళ్తుంటే బయటకు వస్తుంది నువ్వు చూడలేకపోయావా, ఎందుకని అలా చేసావు అని అడుగుతారు కదా. అలాగే మగ పిల్లంతండి. అట్లా వాళ్ళు ఇరువురు కలిసి చాలా జాగ్రత్తగానే సంసోనుని పెంచారండి. బుద్ధిహీనుడై, అవివేకి అయి, అభిప్రాయం అంతా బయట పెట్టి నష్టపోయాడు, బలమంతా పోగొట్టుకున్నాడు, వాళ్ళ చేతిలో చిక్కి బందీ అయ్యాడు, కళ్ళు ఊడబిక్కారు. అయితే లాస్ట్కు వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అన్న వాక్యం నెరవేరుట కొరకు అతడు రియలైజ్ అయ్యాడు. అయ్యో, నేనేంటి, నేను ఎన్నెన్ని అద్భుతాలు చేయగలిగాను దేవుడి శక్తిని బట్టి, ఎన్నెన్ని ఆత్మ ప్రేరేపణను బట్టి ఎన్నెన్ని అద్భుతాలు చేయగలిగాను నేను. దేవుని మహాకృప చేత ఫిలిస్తీనుని ఎలాగ నాశనం చేయగలిగాను. ఇప్పుడేంటి ఇలాంటి దరిద్రం నాకు పట్టుకుందని ఆ సమయంలో ఎవరు చెప్పలేదండి. ఎందుకంటే సంసోను ఆ స్థితికి వచ్చేటప్పుడు తల్లిదండ్రులు లేరు. మీరు చివరి వచ్చిన చదువుకుంటే మనోహర్ సమాధిలో అతను పెట్టారని, అది చచ్చిపోయాడు అప్పటికే తండ్రి. వాళ్ళ యొక్క అండర్లో ఉన్నంత కాలము సంసోను చాలా జాగ్రత్తగా పెంచారు. అతను కూడా చాలా జాగ్రత్తగా భక్తిని కాపాడుకొని ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇక వాళ్ళ చేతి దాటిపోయి వాళ్ళు పెద్దోడైపోయాడు. ఎన్నో అద్భుతాలు యెహోవా ఆత్మను ప్రేరేపించినప్పుడు ఒక అద్భుతం జరిగిస్తూనే ఉన్నాడు. ఫిలిస్తీయులను ఎక్కడికక్కడ మరి సంహరిస్తూ ఓడిస్తూ విజయం సాధించాడు కదండి, మనకందరికీ తెలుసు. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఏంటంటే వాళ్ళిద్దరు కూడా దేవుని మాట విని దేవుని చూపించింది, వినిపించింది, వాళ్ళకు తెలియజేసింది, హృదయంలో భద్రపరుచుకొని ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉన్నట్లుగా వాళ్ళు బతికారు, పెంచారు. ఆ తర్వాత అతను చేయి దాటిపోయాడు.
అతనికి జ్ఞానం కలిగింది, ఎందుకంటే దేవుని శిక్ష అతని మీదకి వచ్చింది. ఏమండి, బందీ అయ్యి జైల్లో పెట్టి తిరగలి విసురు వాడు అయ్యారు, కళ్ళు లేవు, ఏం లేవు, ఎంత అంతకన్నా శిక్ష ఏంటండి ఒక యోధుడికి? చాలా దుఃఖపడి బాధపడి ఆ తర్వాత లాస్ట్గా అయ్యా నన్ను క్షమించు, ఇక నేను ఇంకా బుద్ధిహీనమైన పని చేసి నన్ను క్షమించు అని పశ్చాత్తాపంతో దేవుని దగ్గర అడిగి ఆ 2 స్తంభాలు పట్టుకొని ఒక్కటే ఏమని ఏమన్నాడు నాకు తెలుసు కదా. హల్లెలూయా. ఇక్కడేమంటాడంటే, ఈ 2 కన్నుల నిమిత్తము దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఈసారికి మాత్రమే నన్ను బలపరచమని అని 2 కన్నుల నిమిత్తం ఒక్కసారి నేను దండించి పగ తీర్చుకొని మన యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగా ఉన్న స్తంభాల్లో ఒక్కసారి ఇలా గుంజే పోగొట్టుకున్న బలం మళ్ళా వచ్చింది. అక్కడే రాయబడి ఉంటుందండి 16:22 వచనంలో, అతని వెంట్రుకలు తిరిగి మొలుచుకు మొదలుపెట్టానంటే అతడు మారు మనసు పొందడం మొదలుపెట్టాడు, మళ్ళీ వెంట్రుకలు పెరగడం మొదలుపెట్టాడు. దేవుని మహిమ కలగని కాక, ఎందుకంటే తల గొరకూడదు, తలలో కత్తి రాకూడదు కదా, అది నాజీరు వ్రతం కనుక తిరిగి దేవుడు మరలా కృప చూపాడు. బ్రతికినప్పుడు చంపిన వాళ్ళకంటే అధికంగా చంపేశాడట. అతని మరణం అందే ఎక్కువ మందిని హతం చేసేసి కూడా చచ్చిపోయాడు. వీర మరణం అంటారు దాన్ని. అలాగా తర్వాత అతని తండ్రి సమాధిలో అతన్ని తీసుకెళ్లి పెట్టినట్లుగా వాక్యం చెప్తాం. ఇక్కడ తల్లిదండ్రుల బాధ్యతను వాళ్ళు సక్రమంగా నిర్వర్తించారు. ఆ తర్వాత తానే బుద్ధిహీనుడై దారి తొలగి మరలా తెలుసుకున్నాడు అనుకోండి. కానీ మన అండర్లో ఉన్నంత కాలం మనం ప్రభు కోసం బిడ్డలను పెంచడం మన డ్యూటీ. ఆ తర్వాత నువ్వు దేవుని చేతిలో పెడతావు, ప్రార్థిస్తావు. ఒకవేళ వాళ్ళు బుద్ధిహీనులైతే అప్పుడు నీది పోతుంది, నీకు తప్పు ఉండదు. ఎందుకంటే నువ్వు నీ చేతిలో ఉన్నంత కాలం వాడు ప్రభు మహిమ కొరకు నువ్వు పెంచగలిగావని దేవుడు ఎవరైనా మెచ్చుకుంటారు. దేవుని స్తోత్రం. వారి ఎదుట మనము చేయాల్సినవి, మనకు చెప్పిన విధి విధానాలు మనం చెయ్యాలి. కన్నుల ఎదుట కనపడాలి. ఈ విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు చేయగలిగారు. అయ్యా మాకు నేర్పు, మా బిడ్డకు నేర్పాలంటే మాకు నేర్పు అని అడిగారు. ఎవరండి అయ్యా అడిగే వాళ్ళు? చాలా తక్కువ. మా బిడ్డకు మేము నేర్పాలంటే నువ్వు ముందు మాకు నేర్పయ్యా అని అడిగి వాళ్ళు చాలా తక్కువ అండి. ఇశ్రాయేలు అంటే ఒకసారి మోషే దగ్గరికి వచ్చి యెహోవా తీర్పులు ఎలా ఉన్నాయో మాకు చెప్పవా అని అడిగారు. అప్పుడు నేను వారికి ఆయన నిబంధనలను, ఆయన కట్టడలను, ఆయన తీర్పులు నేను చెప్తూ ఉన్నాను అని చెప్పాడు మోషే. ఏమండి, న్యాయమైన అయ్యా నీ దృష్టిలో నేను ఎలా ఉన్నానో నాకు చెప్పయ్యా, నా విషయమై నువ్వేమనుకుంటున్నావో చెప్పయ్యా అని అడగగలిగిన ఆ స్థాయి, ఆ ప్రార్థన అనుభవం మనకు ఉండడం చాలా ధన్యకరం అండి. మాకు నేర్పించయ్యా, మా బిడ్డలకు నేర్పించాలంటే, మాకు తెలియచేయ్యా వాళ్ళను మేము క్రమశిక్షణలో నడిపించాలంటే అని ముందుగా మనము దేవుని దగ్గర సరెండర్ అయిపోయి దేవుని దగ్గర మొరపెట్టి దేవుణ్ణి అడుక్కోవడం మనం మొదలుపెట్టి మన బిడ్డల్ని పెంచే వాళ్ళంగా ఉంటే వాడు పెద్దవాడైనా మళ్ళా ఒక్కసారి అవుతాడు, తెలుసుకుంటాడు, ఈ వైపు తిరుగుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ 2 పాఠాలు దేవుడు మనకు నేర్పడం. ఒక యెఫ్తా తన బిడ్డను, తన కుటుంబాన్ని ఎట్లా నడిపించాడు. ఆ కూతురు, యవ్వన కూతురు ఎంతగా దేవునికి ఇష్టమైన పని చేయడానికి ఒప్పుకుందో దేవుడు మనకు చూపించాడు కదండి. కాబట్టి యెఫ్తా కుమార్తె యెఫ్తాను బట్టి అలా తయారైంది. ఈ మనోహ భార్యను బట్టి అతను కూడా యోధుడుగానే పెంచాడు, పెరిగాడు. అసలు వీళ్ళు ఏ విధంగా పత్యం చేసి నాజీరు చేసి నువ్వు తినొద్దమ్మాయి, అతను అలా ఉండాలంటే నువ్వు కూడా పత్యం చేయాలని ఖచ్చితంగా చెప్పాడు అక్కడ దేవుడు. అదేంటండి నేనెందుకు చేస్తానని అనలేదాన్ని, చేసింది. వాళ్ళు ఎరువురు చేశారు. మళ్ళీ మనోహ ఏమడుగుతాడో, నువ్వు చేయలే, నీతో కదా దేవుడు మాట్లాడి, నాతో కాదు కదా అనుకోట్లే. ఏమంటుండు, అయ్యా దయచేసి ఆ బిడ్డకు మేము ఏమేమి చెయ్యవలనో దానిని మాకు నేర్పున్నట్లు దయచేయమని యెహోవాను వేడుకున్నాను. 8వ వచనం నుంచి చదివా. 13వ అధ్యాయం. నిజంగానే దేవుడు ప్రేమమయుడు. ఆశపడ్డాడు తండ్రి. పుట్టబో బిడ్డ ఎట్లా ఉండాలి, ఎలా పెంచాలి, ఎట్లా పెంచితే ఫిలిస్తీయులను అతడు జయించగలుగుతాడు, ఓడించగలుగుతాడని
జ్ఞానంగా వాళ్ళు ప్రార్థన చేసినా జ్ఞానంగా ప్రార్థన చేయాలి. అది కావాలి, ఇది కావాలి కాదు. మీలో ఎవరికైనా జ్ఞానం కుదవగా ఉన్నాడని అతడు దేవుని అడగబడను. అడుగుడి మీకు ఇవ్వబడనని పొలవమంట అన్ని అడగొద్దని కూడా చెప్పాడు దేవుడు. ఏది అవసరమైందో, ఏది ముఖ్యమైందో, ఏది జ్ఞానయుక్తంగా అడగాలో అది తెలుసుకోవాలి. మనం అడగమన్నాయన్ని అడిగితే దేవుడు ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు అన్నాడు. ఏం అడగాలో అది అడగాలి. మనం ఏది శ్రేష్టమైనది, ఏది యోగ్యమైనదో, ఏది ఖ్యాతి కలదు, ఏది పవిత్రమైనదో, ఏది ముఖ్యమైనదో ఎరిగి నువ్వు అడగడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక సంబంధమైన జ్ఞానము నాకు ఇవ్వు స్వామి. నా బిడ్డలను నడపాలి, నేను వారి ఎదుట నడవాలి. లోకం ఎదుట మాత్రమే కాదు, ఇంట్లో నేను నా మాదిరి జీవితాన్ని నా బిడ్డల ముందు నేను కనపరచాలి. కనుక నాకు నీ కృపగా ఇచ్చే తండ్రి అని చక్కగా మనోహర్ అడిగాడు. ఎంతో ప్రార్థించింది కనుకనే దేవుడు మనోహర్ భార్యను దర్శించి, అమ్మ నువ్వు గొడ్రాలు, ఇదిగో నీ కుమారుడు కలుగుతాడు. ఆ కుమారును ఇట్లా పెంచాలి, నాజీరు చేయబడిన వాడిగా పెంచాలి. నీవు కూడా ఇలా పలాని తినకూడదు, పలాని విషయంలో నీవు స్ట్రిక్ట్గా ఉండాలి అని ఆమెకు చెప్పాడు. ఎప్పుడైతే నీవు అలా పెంచుతావో అతడు పుట్టినది మొదలుకొని నాజీరు చేయబడిన వాడే ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెడతాడని చెప్పారు. అదేగా శుభవార్త వాళ్ళకి, అంతకన్నా ఇంకేం లేదు. న్యాయాధిపతుల గ్రంథం అంతా చాలా మంది ఇశ్రాయేలుకు రక్షకులను పుట్టించాడని బైబిల్ చెప్పింది. అంటే ఒక దాసుల చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించే రక్షకులుగా వాళ్ళు నిజమైన పాపము నుండి, దాస్యం నుండి విడిపించి ఒక రక్షకుడికి ముంగుర్తుగా ఈ న్యాయాధిపతులందరినీ దేవుడు పెట్టి మనకు చూపించే గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళ పిల్లలకు మాదిరిగా ఎలా ఉండాలో, వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచాలో చక్కని ఉపదేశాన్ని దేవుడు వాళ్ళు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము కూడా యొక్తావలే తన బిడ్డకు మాదిరిగా, ఆ బిడ్డ కూడా ఎంత యవనస్తురాలు, నువ్వు నాకు చెప్పి మొక్కుకున్నావా. మా చర్చిలోనే కొత్తగా వచ్చారు, మేము నల్గొండకు వచ్చిన కొత్తలో ఆమె పాస్టర్ గారితో చెప్తుంది, అయ్యా నా కొడుకును నేను సేవకు ప్రతిష్ఠించాను, ఇస్తానని ఒక్కడు జ్యేష్ఠుడు కదా అన్నది. అంటే ఆ పిల్లోడు అంటాడు, నువ్వు నాకు చెప్పించావా, నేను చేయను పోతావా అన్నాడు. చూసారా, అంటే ఎన్నడో ఒకనాడు నీకు గుర్తొచ్చినాడు చెప్తే అట్నే అంటారు వాళ్ళు. వాళ్ళ ఎదుట నువ్వెంతగా ప్రార్థించాలి. కుటుంబ ప్రార్థన, ప్రతి ప్రార్థనలో అయ్యా నా పెద్ద కుమారుని నీకు అర్పించానయ్యా, నీ మహిమ కొరకు వాడుకో అయ్యా అని ఆ ప్రార్థించి ఆ ప్రార్థన వాళ్ళు ఇంటి వాళ్ళ మనసులో పడిపోద్ది కాదు, నాటబడుతుందిగా. ఈ తల్లులేమి చేయరు, తల్లులేమి చేయరు. అలాగా మనం అట్లా ఉండొద్దు. దయచేసి మనము నేర్చుకోవాలి, వాళ్ళకు నేర్పాలి. మనము నేర్చుకొని అనుసరిస్తుంటే వాళ్ళ కన్నుల ఎదుట మనం చేసి వాళ్ళకి కనబడితే మరింత భయముతో వాళ్ళు చేస్తారు. అందుకే నేను చెప్తా ఉంటాను, బిడ్డ మీరు చేయాల్సింది ఇది, ఫస్ట్ మీరు ఆడియోలు మానేసి వీడియోలు పెట్టండి అంటే కొంతమంది అర్థం కాదు, బెత్తర చూస్తారు. అది వర్కౌట్ అవ్వదనే కదమ్మా ఈ రేడియోలు పోయి టీవీలు వచ్చినాయి అంట. అమ్మ కరెక్టే. అట్లాగే మీరు కూడా చెప్పడం మానేసి చేసి చూపించండి అంట. అప్పుడు వాళ్ళ బుర్ర వెలిగిపోతాయి. ఏదైనా ముందు మనం దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో, సాక్షులుగా బ్రతికే విషయంలో, ఒకరికి సువార్త చెప్పే విషయంలో, ఆ వాక్యాన్ని చదివి ధ్యానించే అన్నిటా వాళ్ళకు మాదిరి అయిపోవాలి. మనమే ఒక స్వార్థ అయిపోవాలి అని చెప్పాలి. ఇంకా పిల్లలకు మళ్ళీ ప్రత్యేకంగా వేరొకటి చెప్పాలి, నిన్నే చూస్తారు, నీవే మాదిరి, ఆసక్తి కలుగుతుంది, ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. ఆ విషయం మనకు చెప్పినప్పుడు గ్రంథాన్ని వాళ్ళ ముందు పెడితే చిన్నప్పటి నుండి గ్రంథం మా ఫెయిత్ హోమ్లో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నా వాళ్ళు కూడా బైబిల్ చదవాలి, రాయాలి. పొద్దున్నే నోట్స్ అక్కడ బైబిల్ టేబుల్ మీద పెట్టాలి. రూలు అప్పటి నుండే వాడికి బైబిల్ మీద ఇంట్రెస్ట్ రాకపోతే పెద్దోడైతే చదవలేడు వాడు. కానీ ఇప్పటి నుండి ఇంట్రెస్ట్ పెరిగితే పెద్దోడు ఒకవేళ దారి తప్పిన వెంటనే టర్న్ అవ్వడానికి, క్షమించమని తనంతట తాను దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి
గొప్ప అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ దినము దేవుడు మనకు చిన్న సందేశమే ఇచ్చాడు. అది యొక్క తన కుమార్తె కూర్చు. మరొకసారి మననం చేసుకుందామా? యొక్క సహోదరుల యొద్ద వాళ్ళు ఎలగొట్టేశారు, కానీ దేవుని యొద్ద నుండి ఎవరు ఆయన దూరపరచలేకపోయారు. మనుషులందరూ మనకు దూరమైన అవ్వచ్చు పర్వాలేదు, కానీ దేవుడు దూరం అవ్వకూడదు. గొప్ప పాఠం మనం నేర్చుకోవాలి. అల్లరి జనం అందరూ ఆయన చుట్టూరట, కానీ ఈయన మాత్రం వాళ్ళలో కలవలే. లోకములో మనం బతుకుతున్నాం, కానీ లోకం మనలోకి రాకూడదు, మన ఇంట్లో రాకూడదు, మన ఒంట్లోకి రాకూడదు. దేవునికి మహిమ కలుగునగా. ఒక చక్కని మాట నిర్గమకాండంలో ఉంటదండి. యొక్కబేతు కుమారుడైన మోషేను జమ్మిపెట్టెలో పెట్టినప్పుడు ఆ ఫరో కుమార్తె తీసుకొని ఆ దాదీగా ఈమె అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెకు ఏమంటదంటే, ఇదిగో ఇతనిని నా కొరకు పాలిచ్చి పెంచు అంటది. కానీ యొక్కబేతు దేవుని కోసం పెంచింది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని కోసం నూరి పోసి పెంచింది గనక అతడు ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు అని ఉంది బైబిల్. హల్లెలూయా. అదేంటి, నా దేవుడు యెహోవా, నేను ఒక హెబ్రీయుణ్ణి, నా జనమును విడిపించడానికి నేనేమైనా చెయ్యాలి. దేవుడు అందుకే ఆయన చిత్త ప్రకారంగా నన్ను ప్యాలెస్లోకి తీసుకొచ్చాడు. సకల విద్యలను అక్కడ నేర్పింది. ఈ ఆలోచనతోనే ఉన్నాడు. ఎందుకంటే తల్లి వేసిన బీజం, నేర్పించిన తల్లి లోకం కోసం పెంచలే, ఫరో కుమార్తె కోసం పెంచమనామంటే దేవుని కోసం పెంచింది, తన ప్రజల కోసం పెంచింది. అలాగే లోకం ఎప్పుడు మన కోసం, తన కోసం పెంచమంటది. నువ్వేం చేయాలా? మనమేం చేయాలి? మన బిడ్డలు దేవుని కోసం పెంచాలి. అప్పుడు వాళ్ళు రక్షణ పొందడం కాదు, లక్షల మందిని దాసత్వంలో బయటికి తేగలిగిన యోధులుగా మన పిల్లలు మారిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యోక్తా దేవునికి దగ్గరయ్యాడు, దేవుని గురించి తెలుసుకున్నాడు. నేను ఒక హెబ్రీని మనసులో పెట్టుకున్నాడు. దూరం వెళ్ళినా దేవునికి దగ్గరయ్యాడు. తిరిగి మరలా వాళ్ళకి అధిపతి అయ్యాడు. గొప్ప విజయం సాధించాడు. ముఖ్యమైన విషయం ఏంటంటే తన మొక్కుబడిని వెనకకు తీసుకోక చెల్లించాడు. ఆ బిడ్డ ఉంటే వివాహం అయితే అదొకలాగా ఉండదేమో, కానీ ఇప్పుడైతే 4 దినములు ఆమె త్యాగాన్ని, ఆమె స్ఫూర్తిని, ఆమె యొక్క మరి దేవునికి భయపడే విధానాన్ని, తండ్రి మాట శిరసాయించే విధానాన్ని 4 రోజులు పండగ చేసుకునేలాగా నేటి వరకు అది ఆనవాయితీగా ఉంది అని మనము చదువుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక మనమంతా మన బిడ్డలను ప్రభు మహిమ కొరకు పెంచుదాం. అదే ప్రక్క నెక్స్ట్ అధ్యాయంలోనే మనోహ దంపతులు కూడా దేవుని వాగ్దానం ప్రకారంగా కుమారుని పొందుకున్నారు. కుమారునికి నాజీరు చేస్తే నువ్వు కూడా ఇలా నాజీరు అయి ఉండు, పలాంది నువ్వు తినకు, పలాంది నువ్వు తినకు అన్నాడు. సేమ్ ఏంటంటే చంటిబిడ్డ తల్లి పత్యం చేసినట్టే మనం చెయ్యాలి. నేను అంటాను, తల్లి తల్లులతో చెప్తుంటా, అమ్మా నువ్వు టీవీ ముందు కూర్చొని రిమోట్ పట్టుకున్నాను, నువ్వు బైబిల్ చదువుకోపో అంటే పోతాడా? చచ్చిన పోడు. అనవసరంగా చెప్తారు. చేయటం వల్ల పెద్ద మేము నేర్పించేసిన మన సంబరం. వేస్ట్ మాటలు, వేస్ట్ పద్ధతి చేయొచ్చు. నువ్వు చదువు, కూర్చుంటా. నా పిల్లలు బండి నుండి వచ్చేసరికి నేను ప్రార్థనలో ఉన్నాను. ధైర్యంగా సంతోషంగా నేను చెప్పగలను. నా పిల్లలు బయట నుండి వచ్చేసరికి నేను బైబిల్ చదువుకుంటూ ఉన్నాను. చేసుకుంటే ఇంట్లో పని, లేకుంటే ఈ పని. ఇంతకు మినహా నాకు పని లేదు. మేము డ్యూటీలు చేస్తాం కదండి. డ్యూటీలు చేసినా నీకు సమయం తప్పకుండా ఉంటుంది, చేసుకోవాలి. నీ పిల్లల ఎదుట నువ్వు కనపడితే వాళ్ళకి వేరే టీచర్, గురువు అక్కర్లేదు, నువ్వే గురువు. దేవునికి మహిమ కలుగును. పిల్ల తరానికి నీవు అలాగా ఒక ఆశీర్వాద కారణంగా నువ్వు ఉండగలుగుతావు తల్లి. కాబట్టి ఎక్కడ శారా, ఎక్కడ మనం అండి, ఆమె మనకు తల్లి అని చెప్తుంది వాక్యం. కాబట్టి తరతరములకు దీవెనగా నీవు నేను ఉండాలన్నదే యేసయ్యే అయిన దేవుని యొక్క ఆశ, సంకల్పం, ప్రణాళిక. దాన్ని మనం నెరవేర్చుదాం. మన కుటుంబాలు తీర్చిదిద్దుకుందాం. మన పైనే ఎక్కువ భారం, బాధ్యత ఉంది అని గ్రహిద్దాం. ఎప్పుడైతే అతడు పుట్టినప్పుడే అతనికి సంసోను అని పేరు పెట్టిన తల్లి, ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించాడు.
ఎదుగుతున్న కొద్ది ఆత్మ చేత అభిషేకించబడిన వాడై ఆత్మ ప్రేరేపణతో ఫిలిష్తీయులను ఎక్కడికక్కడ మరి నాశనం చేస్తూ నష్టం చేస్తూ వచ్చాడు. బుద్ధిహీనుడై నోటి మాటను కంట్రోల్ చేసుకునక అక్కడ చెప్పాడు, నష్టపోయాడు, గ్రహించాడు, వెంటనే పశ్చాత్తాపడ్డాడు. తిరిగి మరలా బ్రతికిన కాలం కంటే ఎక్కువగా మరణకాలంలో ఫిలిష్తీయులను చంపేశాడని, విజయమేనని వాక్యం చెప్తుంది. ఎందుకంటే మిగిలిన వాళ్లకు విజయమేగా. ఎందుకంటే బతికిన కాలం 1000 మంది చెప్తే చచ్చేటప్పుడు 10,000 మంది చెప్పించారు. ఇంకేంటిగా శత్రుశేషం లేకుండా పోయారు. ఫిలిష్తీయులు అంతా నాశనం అయ్యారు. ఇక సంసోను పేరు నిలబడిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడిపోయినను తిరిగి ఏస్తాడు నీతిమంతుడు అన్నప్పుడు నిజంగా లేచాడు. దేవునికి మహిమ. కాబట్టి మన బిడ్డల్ని మనం అలా పెంచుకుందాం. చిన్ననాటి నుండి దైవ కృపలో దైవ భక్తిలో మనం పెంచాలి. పెద్దవారైతే వారి కోసం మనం ప్రార్థించాలి. యోబు 1:5 ఉంటది. యోబు అరుణోదయమును లేచి తన కుమారుల సంతానం బిడ్డల కొరకు ఒక్కొక్కరి నిమిత్తం బలి అర్పించాడంటండి. ఆ కాలమున ఒక్కొక్కరి నిమిత్తం బలి అర్పిస్తే ఈ కాలమున ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, దేవా నా సంతానం అంతటిని దీవించి తండ్రి అని ప్రార్థన చేయకూడదు. వాళ్ళ పేర్లు ఎత్తి వారు ఒక్కొక్కరి కోసం చేయాలి. ఎందుకని? ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒకటి, ఒక్కొక్కరి బుద్ధి ఒకలాగా ఉంటుంది. నీకు తెలుసు ఆ బుద్ధి అలాంటిదో. కాబట్టి అది దేవుని సన్నిధిలో పెట్టాలి. నువ్వు ప్రార్థన చేయాలి. తల్లిగా తండ్రిగా మన డ్యూటీ అది. అలా ప్రార్థిస్తే తప్పకుండా మన పిల్లలు దేవుని కొరకు నిలబడగలుగుతారు. దేవుని కొరకు మరి యుద్ధాలు చేయగలుగుతారు. దేవుని యుద్ధములు చేయగలుగుతారు. దావీదు వలె దేవుని మహిమ కొరకు నిలబడతారు. అందుకే దావీదు ఎక్కడ ప్రార్థన చేసినా ఏమని ప్రార్థన చేస్తాడు? అయ్యా నీ సేవకుని జ్ఞాపకం చేసుకో, నీ సేవకురాలి కుమారుని జ్ఞాపకం చేసుకో అంటాడు. మధ్యపడి చెప్తుంటాడు, నేను ప్రార్థన చేసేటప్పుడు అలాగే చేస్తా, వర్కౌట్ అయిపోతే ఇది కూడా ఉపయోగిస్తా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పకుండా అదొక మనకు అదనమైనటువంటిది. నీ పిల్లలు చేయగలగాలి. సేవకులంటే పుల్పీటికి వాక్యం చెప్పేవాళ్ళే కాదు, ఆయనను సేవించేవాళ్ళు. దేవుడు సేవకుడు. ఆయనకు భయపడి లోపడేవాళ్ళు, ఆయనకు దగ్గరగా ఉండేవాళ్ళు, వాక్యానుసారంగా బతికేవాళ్ళు. దేవుడు అలా పిలవడానికి ఇష్టపడ్డాడు. నా సేవకుడైన యోబును నువ్వు చూసావా అన్నాడు. అలాగే బోలెడు మందిని చెప్పాడు. ప్రభు చిత్తం అయితే నేర్చుకుందాం సార్. కాబట్టి మన పిల్లల్ని మన దేవుని మహిమ కొరకు పెంచుకుందాం. మనోహ భార్య అలాగే యోఫ్తా తన బిడ్డని ఎలా పెంచాడు. ఈ 2 సందర్భాలు దేవుడు మనం పెట్టాడు. చిన్న చిన్నవి కనుక నేను 2 చెప్పి ముగిస్తున్నాను. మనము ఆ విధంగా నడుచుకుందాం. మనము నేర్చుకుందాం, వాళ్ళకి నేర్పిద్దాం. వాళ్ళ ఎదుట, వాళ్ళ కన్నుల ఎదుట ఇది ఏంటి అని ప్రశ్నించేలాగా వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిద్దాం. అనేకులకు ప్రకటించేవారు మన పిల్లలు ఉండేలాగా మనం వాళ్ళ దుష్టుని ఎక్కడికక్కడ చీల్చి చెండాడగలిగిన యోధులుగా వారిని మనము పెంచుకుందాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. మాట ఇచ్చి వెనకకు తీసుకునే వారంగా ఎప్పటికీ కాకుండా చెప్తామని మాట నెరవేర్చే వారంగా మనమందరం ఉందాం. దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించును గాక. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.